మన జీవన ప్రయాణంలో చాలామంది మన గురించి ఏదో ఒకటి అనడం సహజమే. మనం ఎంత మంచి చేసినా కొన్ని విమర్శలు తప్పకనే ఎదురవుతాయి. కొందరు మన విజయాన్ని చూసి అసూయపడతారు. మరికొందరు మన తప్పులను వెతుకుతూ ఉంటారు. కాని మనం ప్రతి ఒక్కరి మాటలను పట్టించుకుంటూ పోతే మన మనశ్శాంతి పూర్తిగా పోతుంది. గౌతమ బుద్ధుడు తన జీవితకాలంలో అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని వివరించారు. ఈరోజు బుద్ధుని బోధనల ద్వారా మనం మన జీవనాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దుకునే 4 మార్గాలను తెలుసుకుందాం. మొదటిది, ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో కలిసి గ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి కోపంతో ఉరకలు వేస్తూ వచ్చి బుద్ధుని ఎదురుగా నిలబడ్డాడు. అతను ఆగ్రహంతో, నీ బోధనలు మాకు అవసరం లేదు. నువ్వు ఒక మోసగాడివి. నీ మాటలు అర్థంలేని వ్యర్థమైనవి అంటూ అతను గట్టిగా అరిచాడు. కాని బుద్ధుడు ప్రశాంతంగా చిరునవ్వు చిందించాడు. ఆ వ్యక్తి మరింత కోపంతో, నీవు వినలేవా? నేను నిన్ను ద్వేషిస్తున్నాను, అవమానిస్తున్నాను. అయినా నువ్వేం స్పందించడంలేదు. ఎందుకు అని ప్రశ్నించాడు. అప్పుడు బుద్ధుడు మృదువుగా నవ్వుతూ, ఒకవేళ నువ్వు నాకు ఒక కానుక తెచ్చావనుకో, కాని నేను దాన్ని స్వీకరించకపోతే అది ఎవరికి చెందుతుంది అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి కొద్దిసేపు ఆలోచించి, నా దగ్గరే ఉంటుంది అని సమాధానం చెప్పాడు. అదేవిధంగా నువ్వు చెప్పిన చెడు మాటలను నేను పట్టించుకోనట్లయితే అవి నీకే ఉంటాయి అని బుద్ధుడు సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి తన తప్పును గుర్తించి బుద్ధుని క్షమాపణ కోరాడు. ఈ కథ మనకు తెలియజేస్తుంది, ఇతరుల మాటలను పట్టించుకోవడం వల్ల మన మనశ్శాంతి కోల్పోతాం. ఎవరైనా మన గురించి చెడు మాటలు చెప్పినప్పుడు మనం స్పందించకపోతే ఆ బాధ వారికే మిగులుతుంది. ప్రతిసారీ ప్రతిస్పందన అవసరం లేదు. మన మనశ్శాంతిని కాపాడుకోవడం ముఖ్యం. రెండవది, నీ విలువ నువ్వే నిర్ణయించుకోవాలి. ఒక యువకుడు తన జీవితంలో గందరగోళంగా మరియు అయోమయంతో బాధపడుతున్నాడు. నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నా, కాని నన్నెవరూ గౌరవించడం లేదు. నేను నిజంగా విలువైన వాడినేనా అని అతనికి అనిపించింది. ఈ సమస్యను బుద్ధునితో పంచుకున్నాడు. బుద్ధుడు చిరునవ్వుతో ఒక చిన్న రాయి తీసి అతనికి ఇచ్చి, దీనిని బజారుకు తీసుకెళ్ళి దీని విలువ ఎంతో తెలుసుకునిరా అని చెప్పాడు. యువకుడు వెంటనే బజారుకు వెళ్లాడు. మొదట ఒక సాధారణ వ్యాపారి దీన్ని చూసి దీనికి 10 రూపాయలు మాత్రమే అని అన్నాడు. యువకుడు మరొక వ్యాపారి వద్దకు వెళ్లాడు. బంగారు వ్యాపారి ఆ రాయిని చూసి ఆశ్చర్యపడి, ఇది విలువైన రత్నం, దీని ధరలక్షలు ఉంటుంది అని అన్నాడు. యువకుడు ఆశ్చర్యపడి తిరిగి వచ్చి ఈ విషయాన్ని బుద్ధునికి చెప్పాడు. అప్పుడు బుద్ధుడు నవ్వుతూ, ప్రతి ఒక్కరూ నీ విలువను అర్థం చేసుకోలేరు. కొంతమంది నీ విలువను తక్కువగా అంచనా వేస్తారు. మరికొందరు నీ నిజమైన విలువను గుర్తిస్తారు. కాని చివరికి నీ విలువను నువ్వే నిర్ణయించుకోవాలి అని చెప్పాడు. ఈ కథ మనకు చెబుతుంది, ఇతరులు మన గురించి ఏ విధంగా మాట్లాడినప్పటికీ మన నిజమైన విలువను మనమే అర్థం చేసుకోవాలి. మన మార్పు మన అభివృద్ధి కోసం ఉండాలి, ఇతరుల అభిప్రాయాల కోసం కాదు. మూడవది, వదిలేయగలిగితేనే ప్రశాంతత లభిస్తుంది. ఒక అడవిలో 2 చిరుతలు ఉండేవి. ఒకటి ఎప్పుడూ ఆకలితో వేటకోసం పరుగులు తీసేది. అయినప్పటికీ ఎప్పుడూ అనుకున్నంత ఆహారం దొరకక బాధపడేది. మరొక చిరుత ఓర్పుతో క్రమంగా వేచిచూసి సరైన సమయాన్ని అర్థం చేసుకుని వేటాడేది. దాంతో అది తక్కువ శ్రమతోనే తిండి సంపాదించేది. ఈ సంఘటన చూసిన బుద్ధుడు తన శిష్యులతో ఇలా అన్నాడు, జీవితంలో ప్రతి విషయాన్ని అనవసరంగా పట్టించుకోవడం మన శక్తిని వ్యర్థం చేస్తుంది. కొన్నిసార్లు ఓర్పుతో సమయాన్ని అర్థం చేసుకోవడం, సరైన సమయంలో చర్యలు తీసుకోవడం విజయానికి దారితీస్తాయి. ఈ కథ మనకు చెబుతుంది, జీవితంలో తప్పనిసరిగా కొన్ని విషయాలను వదిలేయడం నేర్చుకోవాలి.
కొన్ని సమస్యలను వదిలిపెట్టడం వలన మన ప్రశాంతత పెరుగుతుంది. ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోవడం కన్నా మన జీవితాన్ని ప్రశాంతంగా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం. ఇంకా చివరిది, ప్రస్తుతం జీవించు, గతాన్ని మర్చిపో. ఒక యువకుడు గతంలో చేసిన తప్పు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. అతను ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటంతో అతని మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండేది కాదు. గతం గురించి ఆలోచించడం వల్ల అతను ప్రస్తుతాన్ని కూడా ఆనందించలేకపోయాడు. ఒకరోజు ఆ యువకుడు బుద్ధుని దగ్గరకు వెళ్ళి తన సమస్యను చెప్పాడు. బుద్ధుడు చాలా ప్రశాంతంగా అతనితో, మీరు గతాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుత క్షణాన్ని ఎలా ఆస్వాదిస్తారు? గతం గతించిపోయింది. అది తిరిగి రావడానికి ఏమీ చేయలేరు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అనేదే ముఖ్యం అని చెప్పాడు. ఆ యువకుడు బుద్ధుని మాటలు విని, నేను గతాన్ని మరిచిపోయి నేటిని ఆనందంగా గడపాలి అని అనుకున్నాడు. ఈ కథ మనకు చెబుతుంది, గతం గురించి పదే పదే ఆలోచించడం వల్ల మనం అసలైన శాంతిని పొందలేం. భవిష్యత్తు అనిశ్చితం కాని ప్రస్తుత క్షణాన్ని మనసారా ఆస్వాదించడం సంతృప్తి మరియు ఆనందాన్ని అందిస్తుంది. ఈ బోధనలు మన జీవితాన్ని మరింత ప్రశాంతంగా, సంతోషంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. ఇటువంటి మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది.